సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు థియేటర్లో అయితే భైరవ మూవీ అయితే రిలీజ్ అయింది. సో కొంచెం మంచి హైప్తో అయితే మూవీ అయితే రిలీజ్ అయింది. సో మనం మూవీ కనుక ఒకసారి రివ్యూ కనుక చూసుకున్నట్టయితే ఇందులో మెయిన్ లోడ్స్లో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే నటించారు. సో దేవీపురంలో మంచు మనోజ్ అంటే ఊర్లో పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ పేదరికాన్ని అయితే అనుభవిస్తూ ఉంటాడు. సో రెండవది వచ్చేతలకి వరద క్యారెక్టర్ కింద మన నారా రోహిత్ అయితే ఇంకా ఊర్లో అయితే అంటే పెద్దరికాన్ని అయితే చూస్తూ ఉంటాడు, తను మొత్తం అయితే సాల్వ్ చేస్తాడు. ఇంకా మూడవది వచ్చేతలకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తనైతే ఒక అనాథ అయినప్పటికీ తన సొంత పిల్లల్లాగానే చూసుకుంటూ ఉంటారు. సో ముగ్గురు ప్రాణ స్నేహితులుగా అయితే ఉంటారు. ఇక మెయిన్ మనం స్టోరీ లైన్లో కనుక ఒకసారి చూసుకున్నట్టయితే దేవీపురంలో అంటే ఆలయాలు, భూ కబ్జాలు ఉంటాయి కదా, అలాంటివి అయితే ఈ స్టోరీ లైన్ అయితే మెయిన్గా. సో జయసుధ అయితే ఉంటారు గజపతి నానమ్మగా. ఆలయ భూములు కాజేయడానికి అంటే పన్నాగం మంత్రి అయితే పన్నాగం పండుతూ ఉంటాడు. సో మూడు వచ్చేతలకి ఇంకా అనాథ అయినప్పటికీ శ్రీని అయితే కన్నబిడ్డలాగానే అయితే చూసుకుంటూ ఉంటారు. ఇంకా మనం మూవీ రివ్యూ కనుక ఒకసారి కరెక్ట్గా చూసుకున్నట్టయితే స్టోరీ లైన్ అయితే మెయిన్ స్టోరీ లైన్ అయితే ఒకసారి చూసుకున్నట్టయితే గజపతి భార్య నీలిమని ఎలా వేధించారు, ప్రాణ స్నేహితులుగా ఉండే గజపతి, వరద, శ్రీను మధ్య ఎలాంటి చిచ్చు పెట్టారు, వరద స్నేహం కోసం ప్రాణాలిచ్చేంత ప్రేమ ఉన్నప్పటికీ తన స్నేహితులకు ఎందుకు ఎదురు తిరిగాడు, సో వరద, గజపతి, శ్రీను మధ్య ఎలాంటి విభేదాలు దారితీసింది అనే ప్రశ్నలకు ఈ మూవీనే సమాధానం చెప్తుంది. సో మనం థియేటర్లో ఈ మూవీ కనుక చూసుకున్నట్టయితే కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూడడానికి. సో కొన్ని సీన్స్ అయితే ల్యాగ్గా అనిపించాయి, కొన్ని అయితే మనకి అంతంత అంటే హార్ట్ఫుల్గా అయితే కనెక్ట్ అవ్వలేకపోతాం కొన్ని ఎమోషన్ సీన్స్లో కూడా. సో ఓవరాల్గా మూవీ అయితే మాస్ ప్రేక్షకులకి అయితే చాలా బాగుంది ఫ్రెండ్. సో ఓవరాల్గా మూవీ చూడొచ్చు అంటే థియేటర్లో అయితే మూవీని అయితే చూడొచ్చు, మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్.